ఫ్రెండ్స్తో మారేడుమల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తే సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. కొట్టు నీకు కొట్టడం వచ్చే టర్నింగ్ అసలు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. బాబా ఏమన్నా ఏముంది? A few moments later. Six and a half hours later. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరో పిక్నిక్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. హాయ్ చెప్పు. బిజీలో ఉన్నట్టున్నా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? హాయ్ చెప్పు. ఏంటి మమ్మీ ఎవడీడు? Wow, nice. కొంచెం తల కిందకి ఎట్టే, కొంచెం కుడిపాక సైడు పైకి ఎత్తు, కిందకి పైకి నవ్వు. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బేసోళ్ళలో ఉంది. ఆగో ఏంట్రా దెయ్యాలకి దెబ్బేసోళ్ళ ఫ్లాట్ తిప్పు తిప్పు. అలా కదరా, సైడ్ తిప్పు. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్లో చేయి. ఓకే 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 చేస్తారా అన్న? చిన్నప్పుడు మ్యాథ్స్ చదువుకోలే. సైడ్ ప్లీజ్ బ్రో. రే ఓకే ఓకే. మ్యాథ్స్ అంటే భయపడినట్టండి బ్రో. ట్రాఫిక్ రూల్స్ ఏం తెలియదా నీకు? బ్రో నాకెందుకు ట్రాఫిక్ రూల్స్ తెలియాలి బ్రో? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. బ్లూ మూన్ రిసార్ట్, ఎక్కువ రిసార్ట్స్ అంట. మళ్ళీ ఏసీలు కూడా ఉన్నారా? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఎంటరింగ్ మారేడుమల్లి బ్రాంచ్. ఇలా చూసుకుంటే ఇక్కడ వనవిహారీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ విజిటర్ స్పాట్ అనుకుంటా. లోపల ఏమన్నా తెలియదు. రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా లోన్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ కి జర్నీ స్టార్ట్ చేద్దాం. మనం ఒక రూట్ మ్యాప్ అయితే చూస్తున్నాం. మన పడేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వినండి. చెప్పరా మనే. ఓకే, మనం ఇప్పుడు ఉన్నది వనవిహారీలో పవన్. నెక్స్ట్ మన అలా 2 కిలోమీటర్స్ వెళ్ళినట్టయితే మన కాఫీ ప్లాంటేషన్ దొరుకుతుంది. దాని తర్వాత ఇంకో కిలోమీటర్ వెళ్ళినట్టయితే ఎంపీసీఏ. దాని తర్వాత ఇంకో 2 కిలోమీటర్ మనం ప్రయాణించినట్టయితే జలతరంగా అక్కడే ఉంది. మనం వెళ్ళేది కూడా ఇప్పుడు అక్కడికే. మనది డెస్టినేషన్ అమృతధార భయ్య. ఇంకొంచెం ముందుగా ఉంది. రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చాలా మంచి పాయింట్. ఇక్కడ 15 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఇక్కడ పెట్రోల్ కొంచెం దొరికితే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కొండ మీద ఏం దొరకండి ఫ్రెండ్స్. అందుకని ఇక్కడ ఒక కిరాణా కార్డు దగ్గర ఆగా అనమాట. కొన్ని స్నాక్స్ తీసుకుంటున్నాం. మా పవన్ వెళ్ళాడు స్నాక్స్ తీసుకురావడానికి.
ఏం తెచ్చావు స్నాక్స్? థమ్స్అప్, వార్బన్, బింగో సరిపోతుంది. ఇలా కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కున్నాం, ఒక సెంటర్స్ కూడా. అలా వెళ్ళి కొండ మీద బొంగులో చికెన్ చాలా బాగుంటుంది అంటున్నారు. వీలైతే ట్రై చేస్తాం, మీకు ఖచ్చితంగా రివ్యూ చేస్తాం. ఫ్రెండ్స్, బాహుబలి షూటింగ్కి దున్నని ఎక్కడి నుంచి అద్దెకి తెచ్చారంట. అవునా, నిజమా భయ్యా? ఎస్, నమ్మేండి ఫ్రెండ్స్. ఇది వన్ వే ట్రాఫిక్ కావడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ కార్లో అయితే రాకండి, బైక్ అయితేనే బెస్ట్ ఆప్షన్. కపుల్స్కి అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ వీ రీచ్ 2 kilometers. స్నానం చేస్తాను భయ్యా, మనం చేద్దాం. దిస్ ఈస్ కాల్డ్ విజ్జల జలపాతం. అంతే అంతే అంతే. దిస్ ఈస్ కాల్డ్ విజ్జల జలపాతం, కానీ మన డెఫినేషన్ ఇది కాదు. ఇదే భయ్యా, వెళ్దాం, దానికే ఉంది. అన్నీ ఒక లైన్ చూసుకుని ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా మంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని కూడా చూసొద్దాం. కమాన్. దేనికి 50 రూపాయలు? ఫ్రీ అనుకున్నాం, కానీ ఇక్కడ 50 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్, ఎగ్జామ్కైనా వాళ్ళు చదువుంటే ఎప్పుడో పాస్ అయిపోయినారా? ఫ్రెండ్స్, ఈ జలపాతం పేరు డేంజర్ జలపాతం. కాదని చెప్పండి రాడు ఒకటి. కాదు భయ్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది ఫ్రెండ్స్, ఈ జలపాతం పేరు అపాయం జలపాతం. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. వెదురు బొంగులతో నీట్గా బ్రిడ్జ్ కట్టారు. ఇదే ఫ్రెండ్స్ మన మినీ జలపాతం. ఎక్కడికి వెళ్ళిన స్నాప్ వాళ్ళు మాత్రం. వాటర్ ఫాల్స్ విత్ రైన్ ఎఫెక్ట్. మనం ఫ్రీగా రైన్ ఎఫెక్ట్ వాడుకుంటున్నాం, వర్షం పడిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్ చూడడానికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మనం వర్త్ కాదు తెలుసుకుందాం. బట్ 50 రూపీస్ వర్త్ ఆర్ నాట్. ఒక్క కాదు, ఒక్క 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 ఒక్క. బట్ పవన్, 50 రూపీస్ వర్తా కాదా చెప్పండి చూద్దాం. అంటే దిగలేదు భయ్యా, దిగితే వర్తే. स्पाइडरमैन तूने चुराया मेरे दिल का चैन. स्पाइडरमैन तूने चुराया मेरे दिल का चैन. देख के तेरे करतब यारा मैं तो बन गई तेरी फैन. स्पाइडरमैन तूने. అని ఎక్స్ట్రాల్ చేస్తున్నా. మళ్ళీ చేయి. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో. Hey, I've seen this one. This is a classic. నాకు ఇయ్యండి రా. నీ బ్లాగ్ లో వాడుకో. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. జలపాతం మనల్ని పర్సన్ తీసుకుంది. అది ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేదు, కానీ నేను చెప్పేది ఒకటే. బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు. కానీ ఇక్కడ నుంచి కార్తీక్ వనం మరియు అమృతధార ముందుకెళ్తే ఉన్నాయి, కానీ ఇప్పుడైతే క్లోజ్ చేశారంట. ఎందుకంటే ఒక ఎవరు డాక్టర్ చెప్పారు, ఎంబీబీఎస్ స్టూడెంట్, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ మనలాగే ఎంజాయ్ చేసుకోవడానికి వచ్చి మంచిమల్ బాయ్స్లో లాగా గల్లంత అయిపోయాడు. సో కాబట్టి అవి క్లోజ్ చేస్తారనమాట.
బాగా ఎక్స్ట్రా చేస్తున్నావు భయ్యా నీకు. బండిలో ఫుడ్ ఏమైనా ఉన్నాయని చెప్పి కోతులు చేసిన ధ్వంసం చూడండి ఫ్రెండ్స్. పాడు చేయలేదు కానీ మొత్తం అంతా మట్టితో ఇలా తయారు చేసాయి. సో బైక్ మీద వచ్చినప్పుడు ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ మీరు వెనక్కి చూసినట్టయితే ఒక 10,000 బస్సు కూడా ఉంది. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా సూపర్. నీకేం భయ్యా సిగ్గే తెలబోతుంది భయ్యా. సినిమాలో బాహుబలి కొండ పైన కింద దూకేసాడండి భయ్యా టవర్ లో అదే యాదగిరి గుట్ట ఇదే అంటారు. మొన్న పుష్ప 2 షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఫ్రెండ్స్. ఎర్ర చందనం స్మగ్లింగ్ అది ఇక్కడ చేశారు. మీరు అసలు ఏం చెప్తారో మీకేనా అర్థమవుతుందా? ఇయర్స్ నమ్మేలా చెప్పట్రా. అది అక్కడ శ్రీవల్ల ఇల్లు ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దాని మీదకి ఎక్కి సారీ చేస్తే భలే ఉంటది ఫ్రెండ్స్. బాహుబలిలో రానా దీన్నే యూజ్ చేశాడు. దీన్నా దీన్నే ఎరుపాప అయితే ఎన్నని చెప్తారు అది. బిర్యానీ బిర్యానీ వచ్చి 350. బిర్యానీ ఇద్దరు కాస్ట్. చికెన్ కూడా ఇద్దరు తినొచ్చు, ముగ్గురు తినొచ్చు, అంటే హాఫ్ కేజీ అది బిర్యానీ పెట్టుకుంటాం. ఈ బిర్యానీ ఇది కూర్చోండి. మీకు చికెన్ ఒక బిర్యానీ పంపించాను. చికెన్ ఒక ప్యాకెట్ చూడండి. చికెన్ కూడా ఎక్కువ వచ్చింది ఇందులో మీకు. దానికి బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ తింటున్నాం ఫ్రెండ్స్. ఓకే బొంగులో బిర్యానీ ఫస్ట్ టైం తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. బొంగులో చికెన్ కూడా చాలా బాగుంది. మీరు ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. వాడు ఎలా ఉంది పవన్? కారంగా స్మూత్గా భలే ఉడికింది. టేస్ట్ మాత్రం పడుతుంది. బడే సాయి ఏం పవన్ లేట్గా తింటున్నావు? మీ బ్యాచ్లో కూడా ఏమైనా లేట్గా తినేవాడు ఉన్నాడా? కింద కామెంట్ చేయండి. మహామంత్రి కర్తవ్యం ఏమి? ఫుడ్ తినేసి స్టార్ట్ అవుదాం అనుకుంటే బయట స్లోగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఈ బ్లాక్గా ఉన్న కార్ మాదనుకున్నారేమో, కాదు పక్కన ఉన్న బండి ఏమది. ఫుడ్ చాలా బాగుందనా? ఇది కూడా బాగుందిరా.
నల్లమల్ల ఫారెస్ట్ ఎప్పుడైనా చూసినావా? అల్లూరి సీతారామరాజు. మచ్చల పులి ముఖం మీద గాంటిస్తే ఎట్టుంటదో తెలుసా? ఇసుకతో పాటు చెవులో మోగితే ఎట్టుంటదో తెలుసా? అట్టుంటది. మారేడుమల్లి ఫ్రెండ్స్ తో ఎట్టొస్తే అలాదండి, మారేడుమల్లి ఫ్రెండ్స్ తో బైక్ మీద వస్తే ఎట్టుంటది తెలుసా? నువ్వు డ్రైవింగ్ రూట్ చూడకుండా తమ్మని వెళ్ళిపోతే ఎట్టుంటదో తెలుసా? టర్నింగ్ చూడరా అసలు వాటర్ కి మన పల్సర్ కి టర్నింగ్ కి బుర్ర పాడు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. కార్ అక్కడ ఎలా పెట్టాడు భయ్యా? ఇక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ ఆగాం ఫ్రెండ్స్. వర్షం కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మేము స్నానం చేయడానికి తెచ్చుకున్న టవల్స్ అన్ని ఇక్కడ ఉపయోగపడ్డాయి. వర్షంలో రైడింగ్ ఫ్రెండ్స్ గోయింగ్ స్టాప్. అది వస్తుంది మీదకి, మీకు అర్థం కావట్లేదు. అన్ని ఎందుకు వేస్తారా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇలా సిగ్గు లేకుండా అదే సిగ్గుపడకుండా బ్లాగ్ చేశానంటే దానికి కారణం నాకు సపోర్ట్ ఇచ్చిన మా ఫ్రెండ్స్ పవన్ అండ్ బడేసాయి. వాళ్ళ కోసమే చిన్న లైక్ చేయొచ్చుగా.